అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా ఇంపార్టెంట్. లైక్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దండి. ఇది మీ ఛానల్గా భావించి, మీ సొంత ఛానల్గా భావించి లైక్ చేయండి. సరే, ఇక ముందుగా మనం నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు లక్షలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు, ప్రజలు వెళ్ళారు. సో ఓవరాల్గా ఈ సభ మీటింగ్ ప్రజెంటేషను ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇరగదీశాయి. ఇదిగోండి ఈనాడులో వచ్చిన వార్త ఇది. నిలిచి గెలిచాం, దాష్టీక ప్రభుత్వాన్ని సాగనంపాం, రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా మారాం, 100 మంది యువ నాయకుల్ని దేశానికి అందిస్తాం, భారత్కు బహుభాషలు మేలు, వైరుధ్యం వస్తే విడిపోవడం కాదు, కలిసి పరిష్కరించుకోవాలి. జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఉండాలంటే పదవి పిచ్చి, అధికార దాహం ఉండాలి, లేదా సైద్ధాంతిక బలం ఉండాలి. పదవి, అధికారం ముఖ్యమే, కానీ దానికోసం గూండాలను వాడుకోవడం, హత్యలు చేయడం, కులాలని రెచ్చగొట్టడం, విద్వేషాలను రగిలించడం, కోడికొత్తులు వాడుకోవడం లాంటివి నేను ఎంచుకోలేదు, సైద్ధాంతిక బలాన్నే ఎంచుకున్నా అని జగన్ పార్టీకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుచ్చుకునేలా, సూటిగా తగిలేలా కొన్ని డైలాగులు ఆయన చాలా స్ట్రాంగ్గా కొట్టారనమాట. ఓడిన అడుగు ముందుకే వేశాం, మనం నిలబడి మన పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెదేపాను నిలబెట్టాం అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2019లో మనం ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని అడిగితే జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారు, నిర్బంధంలోకి తోసేశారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో ఇరికించారు. వారి కార్యకర్తలు నాయకుల్ని రోడ్డు మీదకు రావడానికి భయపడేలా చేశారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, కుట్రలు కుతంత్రాలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని సవాల్ చేసి చెరిచిన తొడల్ని బద్దలు కొట్టాం అని నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. సో దాన్ని ఈనాడులో వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఒక పెద్ద ఫోటోతో బ్రహ్మాండమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో నిలిచి గెలిచాం, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సేమ్ హెడ్డింగ్. అసెంబ్లీ గేటును కూడా తాకలేవని సవాల్ చేశారు, చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం పవన్ కళ్యాణ్. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో 2 ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టాం. ఇప్పుడు జయకేతనం ఎగరేస్తున్నాం. వైసీపీ వాళ్ళు మళ్ళీ వస్తే తప్పు మనదే అవుతుంది. రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదన, ఆ డబ్బు కోసం అన్నా చెల్లెళ్ళు కొట్టుకుంటే మనకు సమస్య ఎలా అవుతుంది? జనసేనకు తెలంగాణ జన్మస్థానం, ఆంధ్ర కర్మస్థానం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలన్నీ ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. అయితే వీళ్ళు వేసిన ఫొటోస్ హైలైట్ అయ్యాయి ఆంధ్రజ్యోతిలో. బహుభాషలే దేశానికి మంచిది, తమిళనాడులో హిందీ వద్దంటారా? అలాగైతే మీ సినిమాలను హిందీలో అనుమతించవద్దు, డబ్బులైతే కావాలా? రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని మొక్కలు చేయొద్దు, సనాతన ధర్మం నా రక్తంలోనే ఉంది, ఆవిర్భావ సభలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలను ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా చాలా ప్రముఖంగా, చాలా పెద్దగా ప్రచురించారు. ఇదిగోండి, జయ జయ కేతనం, జనసేంద్రమైన పిఠాపురం. జనసేన అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో తొలి విజయోత్సవ సభ. అభిమానంతో పోటెత్తిన రహదారులు, వేల వాహనాలు హైవే పైన నిలిపివేత, కిలోమీటర్ల కొద్దీ నడిచొచ్చిన పవన్ సేన. ఇక జగన్ ఇంకో 20 ఏళ్ళు హ్యాపీగా నిద్రపోవాలి. ఏ హాస్యగాడు ఆయనంత గొప్పగా మాట్లాడలేరు. 164 సీట్లలో విజయానికి పవన్ కష్టపడ్డారు. పిఠాపురంలో ఆయన విజయానికి మేమే కారణమని ఎవరు అనుకున్నా అది వారి కర్మ. నాగబాబు. అయితే నిన్న నాగబాబు గారి స్పీచ్ విషయంలో మాత్రం కొన్ని అభ్యంతరాలు వచ్చాయండి. బహుశా అది ఒక 2-3 రోజుల పాటు కూటమి మధ్య చిచ్చుకు దారితీయొచ్చు. నాగబాబు గారు చేసిన ఆ కామెంట్స్తో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఓకే, కాకపోతే అందులో కూడా ఆయన కొన్ని అతిశయోక్తులు మాట్లాడారు కాబట్టి దాని మీద కూడా టీడీపీ నుంచి కొన్ని టార్గెట్స్, విమర్శలు వస్తున్నాయి. అయితే అది వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ పార్టీ మీటింగ్ కాబట్టి, వాళ్ళ పార్టీ విజయోత్సవ సభ కాబట్టి వాళ్ళ ఇష్టంలే. సో ఇది 2 పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బాగా లోపల పేజీల్లో కూడా బాగా హైలైట్ చేశారు. ఎక్కువ ఫోటోలు వేశారు. ఓవరాల్గా ఆఫ్ బీట్ ఐటమ్స్ కూడా రాశారనమాట. ఇక అది పక్కన పెట్టేస్తే కింద చంద్రబాబు గారికి సంబంధించి నామినేటెడ్ పదవుల్లో ఆశావహులకు అవకాశం. 60,000 అభ్యర్థనలు వచ్చాయి, నిశితంగా పరిశీలిస్తున్నాం,
మున్ముందు ఖాళీ అయ్యే స్థానాల్లో భర్తీ చేస్తాం. త్వరలో 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం. ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు వద్దు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. తొలి విడతలో పదవులు రాలేదని ఎవరూ ఏమీ అనుకోవద్దని, 2 ఏళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి ఆ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ స్థాయిలోనూ వైకాపా నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు. వైకాపాకు ఓటు వేసిన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వొద్దని తాను చెప్పినట్టు ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి చంద్రబాబు గారు అప్పుడు చెప్పింది వైసీపీ వాళ్ళకి పనులు ఇవ్వద్దు అన్నారు, పథకాలు ఇవ్వద్దనలా. కానీ వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు గారు పథకాలు ఇవ్వద్దని చెప్పినట్టు ప్రచారం చేశారు. అదే వైసీపీ గొప్పతనం. వక్రీకరణలు, వాస్తవానికి దూరమైన అంశాలు వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆ పార్టీ ప్రత్యేకత అనమాట. ఓడిపోయినా బుద్ధి రాలేదు అని అందుకే అంటాను నేను. ఆ పార్టీని ఓడిపోయినా సరే వాళ్ళకి బుద్ధి రాల, రాజకీయం నీతి నిజాయితీగా చేద్దామనే ఇంగితం రాల. ఇక లోపల పేజీల్లో చూసుకుంటే ఇస్తున్నారా కథల విటమిన్లు అని ఒకటి రాశారు. అలాగే భద్రాచలంలో వైభవంగా తలంబ్రాల వేడుక. ఈరోజు అంతా కాస్త గందరగోళంగానే ఉందండి. బయట ఉన్నాను, నెట్ కూడా సరిగ్గా లేదు. చూద్దాం మ్యాక్సిమం ఎన్ని పేజీలు కవర్ అవుతాయో, ఎంత టైం కవర్ అవుతుందో మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. కర్నూలు రైతుల కల సాకారం. మంత్రి భరత్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన. కర్నూలు జిల్లాలో టమాటా రైతులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న టమాటా ప్రాసెసింగ్ పరిశ్రమతో కళ నెరవేరబోతోందని, 6 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. సేమ్ మదనపల్లిలో కూడా ఒక టమాటా ప్రాసెసింగ్ యూనిట్ హామీ పెండింగ్ ఉంది కదా. అలాగే నూజివీడులో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ పెండింగ్ ఉంది కదా. అండ్ పలాసలో జీడి మామిడో లేదంటే జీడి సంబంధించి ఒకటి పెండింగ్ ఉంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలు ప్రత్యేకం కాబట్టి వాటికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పి కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. దాని వైపు దృష్టి పెట్టాలి. తర్వాత జిల్లా ప్రాతిపదికన వర్గీకరణ వద్దు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ జగన్ తనను మోసగించారని వ్యాఖ్య. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడించేవాళ్ళు, నాయకుల్ని ఏ విధంగా మోసగించారు, నాయకుల్ని ఏ విధంగా వాడుకున్నారు అనేది ఆయన ఆఫ్ ది రికార్డ్ అంతర్గత అంశాలు కూడా గట్టిగానే చెప్తున్నారు. పారదర్శకంగానే వీసీల నియామకం. మంత్రి లోకేష్ స్పష్టీకరణ. ఇక అమరావతి నగరానికి ఆధ్యాత్మిక సభ. ఈరోజు అమరావతిలో నగరంలో అంటే రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవం జరగబోతోందండి. ఇది గ్రాండ్గా చేయడానికి చూస్తున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అండ్ సీఎం చంద్రబాబు దంపతులు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రముఖులందరూ కూడా వెళ్తారు. అది రాశారు. తర్వాత విద్య, ఆరోగ్యం, కళలు, క్రీడలు. ఎస్సీ విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సకల వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నడుంగట్టింది. ఆరోగ్యంపై శ్రద్ధతో సహా కళలు, క్రీడల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారు అత్యున్నత స్థాయికి ఎదిగేలా చర్యలు చేపట్టింది అని రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు విద్య, ఆరోగ్యం, కళలు, క్రీడల్లో ప్రావీణ్యం వచ్చేలా చూస్తారని ఒకటి రాశారు ఆఫ్ బీట్లో. అదొకటి చూడొచ్చు. తర్వాత జనసేన పార్టీకి సంబంధించి లోపల పేజీలో కూడా ఒక పెద్ద వార్త వేస్తూ పక్కన క్రిస్ సిటీకి అడ్డంకులు తొలగాయి అని వార్త రాశారండి. తర్వాత పక్కన ఏ మాటలు వినిపించినా మీరు పట్టించుకోవద్దు. నేను చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నాను. చుట్టూ జనం, చుట్టూ ఇల్లు. హైగ్రేవా భూములపై కూటమి నిర్ణయం హర్షణీయం. ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టి అమ్మితే వృద్ధాశ్రమం ఎలా అవుతుంది? ఈనాడు ఈటీవీతో హైగ్రేవా ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండి చిలుకూరి జగదీశ్వరుడు. వృద్ధులకు సేవ చేయాలన్న లక్ష్యంతో మేము చేపట్టిన ప్రాజెక్టు పూర్తిగా దారి తప్పింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దానికి కేటాయించిన భూములు రద్దు చేయడం హర్షణీయం అని హైగ్రేవా సాక్షాత్ ఎండీనే చెప్పాడండి. మాకు భూములు ఇవ్వడం, మాకు భూములు రద్దు చేయడం మంచి విషయం అని. అంటే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ఆ భూముల్ని ఏ విధంగా వాడుకోవాలని చూశారనే దానికి అర్థం ఆయన చేసిన కామెంట్స్. ఉంది వైసీపీ వ్యవహారం. గత 5 సంవత్సరాల్లో కుక్కల చెంపని విస్తరి చేసేసి
మొత్తం అన్నీ వాడేసుకున్నారు వాళ్ళకు అనుకూలంగా, అందరినీ భయపెట్టారు, అన్నీ వాడేసుకున్నారు. ఇక ఇదిగోండి జైహో జయకోతనం అని ఈనాడులో కూడా లోపల పేజీలో వేశారు. మొత్తం అందరూ మాట్లాడిన అంశాలన్నీ కూడా వేశారు. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి స్పీచ్లో చాలా ఉక్రోషం, చాలా ఎమోషన్ కనిపించింది కదా, చాలా ఆవేశం కనిపించింది కదా. ఇదిగోండి జగన్ ఆస్తులు కాజేశారు, ఆయన చేసిన అన్యాయాలని త్వరలో చెప్తా, గత ప్రభుత్వంలో కోట్లు సంపాదించిన వారిని లోపలేయాలి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన బహుశా జనసేన పార్టీ క్యాడర్కు చేరువవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా టార్గెట్ చేయాలి, ఇదే మంచి వేదిక అని ఆయన ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే ఆ తరహా కామెంట్స్ చేశారు. ఎందుకంటే గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. ఒంగోలులో భూ కబ్జాల మీద సంబంధించి ఆయన మీద, ఆయన కుమారుడి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. సో ఆయనే ఎంక్వైరీ చేసుకోండి నా మీద అని చెప్తున్నారంటే ఇదంతా జరగదని ఆయనకి తెలుసు. అందరి మీద ఎంక్వైరీలు జరగవని ఆయనకి తెలుసు, ఆయన మీద ఎంక్వైరీ జరగదని ఆయనకి తెలుసు. అయినా సరే అలా అంటే జనసేన పార్టీ కార్యకర్తలకు దగ్గర అవ్వచ్చు, టీడీపీకి దగ్గర అవ్వచ్చు అని బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతగా విమర్శలు చేసి ఉంటారు. నిజంగా అంత ఉక్రోషము, అంత ఆవేశము, అంత ఎమోషన్ ఉన్నప్పుడు సాధారణంగా అబద్ధాలు రావు. కానీ అవి కూడా వచ్చాయి అంటే బాలినేని గారు ఎంత ప్రత్యేకమో అనేది అర్థం చేసుకోవచ్చు. బాలినేని గారిని దగ్గరగా చూసిన వాళ్ళకే ఆయన గురించి తెలుస్తుంది అన్నమాట. నిన్న ఆయన స్పీచ్లో ఒక ప్రత్యేకత ఉంది. పార్టీలో ప్రభుత్వంలో ఇది మన ఘనత, వేదికపైకి ఏవీల ద్వారా ప్రదర్శన. సో పార్టీలో ప్రభుత్వంలో ఏమేం చేశారనేది ఇచ్చారు. తర్వాత నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పారు, అది కూడా ఇచ్చారు. తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన అంశాలన్నీ కూడా గట్టిగానే ప్రచురించారండి. ఈనాడులో బాగానే కవర్ చేశారు. ఈనాడులో ఓవరాల్గా ఆక్రమణలపై చర్యలకు సమాయత్తం, తిరుమలలో పలు మఠాల ఆక్రమణలకు వైకాపా చేయూత, సమగ్ర నివేదికను సిద్ధం చేసిన టీటీడీ రెవెన్యూ విభాగం. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర శేషాచలం అటవీ ప్రాంతంలో తిరుమలలో అక్రమ నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో అధికారుల్లో చలనం వస్తోంది. కేవలం హిందూ ధర్మ ప్రచారం కోసమే మఠాలకు భూములు కేటాయించాల్సి ఉన్న కొందరు ఆ పేరుతో స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యాపారాల కోసమో దేనికోసమో భూములు తీసుకొని వాడుకున్నారనమాట. అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందన్నమాట. కొంతమంది పెద్ద పెద్ద స్వామీజీలు కూడా తిరుమలలో భూములు తీసుకొని ఆశ్రమాల పేరిట హోటళ్ళు కట్టారు, 5 స్టార్ హోటళ్ళు, వ్యాపారం. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో కన్వీనర్ కోటా రిజర్వేషన్పై సందిగ్ధత. నేటి నుంచి ఈఏపీ సెట్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ. ఓకే. సత్తువ చాటేలా రీసైక్లింగ్ పరిశోధన, ఖర్చు కాలుష్యం తగ్గించేలా అల్యూమినియం ఉత్పత్తి, గీతం ప్రొఫెసర్ ప్రాజెక్టుపై పరిశ్రమల ఆసక్తి. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక గృహావసరాల్లో అల్యూమినియం వినియోగం భారీగా పెరిగింది. దాని ముడి పదార్థమైన బాక్సైట్ను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. దానికి అనుగుణంగా దేశంలో అల్యూమినియం ఉత్పత్తి జరగట్లేదు. అన్డైల్యూటెడ్ రీసైక్లింగ్ మెథడ్లో వృధాగా పడేసే అల్యూమినియాన్ని తిరిగి వినియోగించుకోవడంపై గీతం విశ్వవిద్యాలయంలో కోర్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఏకే ప్రసాదరావు గారు పరిశోధన చేశారంటండి. చాలా మంచి విషయం ఇది. సో ఇది ఒకటి రాసుకొచ్చారు. సో ఇవన్నీ ఈనాడు అయింది. ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షి, ఆంధ్రజ్యోతి కూడా చూస్తే సాక్షిలోనేమో సర్కారు మోసం, మిర్చి రైతు హాహాకారం అని ఒక వార్త వేశారు బ్యానర్లో. మద్దతు ధరపై ఊరించి ఉసూరుమనిపించిన కూటమి ప్రభుత్వం పంట కొనుగోలుపై మొదటి నుంచి మోసపూరిత వైఖరే. కేంద్రానికి లేఖల పేరిట తొలుత హంగామా, కేంద్రమే కొంటుందంటూ హడావిడి, ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేసిన వైనం. ఇదేంటని ప్రశ్నిస్తే మద్దతు ధరకు మించి మార్కెట్ ధర ఉందంటూ ప్రచారం. మరోవైపు మార్కెట్కు మద్దతు ధరకు మధ్య వ్యత్యాసం. అయితే ఇది కొంత వాస్తవం ఉందండి. మిర్చి రైతుకి నష్టపోయిన మాట వాస్తవం, మిర్చి రైతుకి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం ప్రయత్నం చేసిందే తప్ప పరిష్కారం చూపించాల. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది మిర్చి రైతుల సమస్యల పరిష్కారానికి, కానీ పరిష్కారం చూపించలేదు, కంక్లూజన్ లేదన్నమాట. సో అది సాక్షికి అవకాశంగా మారింది కాబట్టి గట్టిగా వేశారు. ఇక
పాలిగ్రాఫ్తో పటాపంచలు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సర్కారు కట్టుకథలు. ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్కు పాలిగ్రాఫ్ పరీక్షతో వాస్తవాలు వెలుగులోకి. కీలక ప్రశ్నలకు జవాబులు రాబట్టిన ఏపీఎస్ఎఫ్ఎస్ఎల్ అధికారులు. నిందితుడు నేరం చేసినట్టు నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడి. ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులకు పేర్లు ఇవ్వడం లేదు. మంత్రులకు జిల్లాలు వెళ్తే పార్టీలు, కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇవ్వాలి. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. 40 ఏళ్ళ టీడీపీని నిలబెట్టా. చూసారా, అంత లక్షలాది మందితో జనసేన పార్టీ ఒక సభ పెడితే సాక్షిలో ఇంత చిన్న వార్త వేశారు. అందులో కూడా వక్రీకరణలు వేశారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, నాన్న చెప్పినట్టు డిగ్రీ పూర్తి చేయలేకపోయా, సనాతన ధర్మం నా రక్తంలో ఉంది, హిందీ వద్దనేవారు సినిమాలను ఆ భాషలో డబ్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వచ్చారు. ఇక సాక్షిలో ఈ ఫ్లేవర్ ఆఫ్ ఐటమ్స్ కొన్ని ఇచ్చారు. తర్వాత అది హక్కు కాదు, వాన్స్ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో ఉండేందుకు శాశ్వత హక్కులు దఖలు పడ్డట్టు కాదని ఉపాధ్యక్షుడు వ్యాన్స్ అన్నారు. చిప్ల కోసం ట్రంప్ స్కెచ్. చిప్ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకు రావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. అంటే చిప్స్ తయారీ విషయంలో, చిప్లు తయారీ విషయంలో అమెరికా కాస్త ముందడుగు వేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొన్ని పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతున్నాయంట. చూద్దాం లోపల పేజీల్లో ఏమున్నాయో. సహజ దోపిడీ, ఖాకీ కవచం. కోర్టు స్టేలో ఉన్న ఇరువురు రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. ఇది గట్టిగా రాసినట్టున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ రవాణా. తిరునాళ్ళలో ట్రాఫిక్ క్లియర్ చేసి మరీ అక్రమ రవాణాకు పంపేసిన ఎస్ఐ. మరి ఆ మాత్రం జరగకపోతే ఎలా? ట్రాఫిక్ క్లియర్ చేసి మరి తిరునాళ్ళు జరుగుతుంటే అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి మరి ఆ గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్న లారీలు అంట పోలీసులు పంపించారని సాక్షిలో పెద్ద వార్త రాశారు. అదైతే జరుగుతుందండి. చాలా నియోజకవర్గాల్లో మట్టి, గ్రావెల్, ఇసుక, మద్యం ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. చిలక్కొట్టుళ్ళు ఎక్కువగా ఉన్నాయి టీడీపీ ఎమ్మెల్యేల్లో. ఇక అత్తమామలపై కోడలు పైశాచకం. 2 పిల్లలతో కలిసి బెంగళూరులో ఓ డాక్టర్ దారుణం. బెంగళూరులో ఓ వైద్యురాలు తన 2 పిల్లలతో కలిసి వృద్ధురాలు అత్తమామలపై విచక్షణారహితంగా దాడి చేసిందంట. తర్వాత 40 ఏళ్ళ టీడీపీని నిలబెట్టా. ఇదే వీళ్ళకి. పవన్ గెలుపు తమ వల్లే అనుకుంటే వారి కర్మ. పెరుగుతున్న ఎండల తీవ్రత. భైరవీలకే పురస్కారాల. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఉగాది కళారత్న పురస్కారాలపై విమర్శలు. దరఖాస్తులతో వెలువెత్తున్న రాజకీయ సిఫార్సు లేఖలు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక కోటా ఇస్తున్నారంటూ ఆరోపణలు. ఏంటి అవార్డులకు కూడా సిఫార్సు లేఖలు, రికమెండేషన్లేనా? అవార్డుల కోసం ప్రపోజల్స్ ఉండొచ్చు కానీ రికమెండేషన్స్ ఉండకూడదు. ప్రతిపాదనలు ఉండాలి తప్ప సిఫార్సులు ఉండకూడదు. ప్రతిపాదనలు అంటే ఒక సలహాపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేయడం. రికమెండేషన్లు అంటే ఆర్డర్ వేయడం. సో ఇది ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే పథకాల్లో వివక్ష ఉండదు, పార్టీలకు అతీతంగా సంక్షేమం. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. సంక్షేమం వేరు, రాజకీయ సంబంధాలు వేరు. వైసీపీ నేతలతో కలవద్దు, వారిని దరి చేరనివ్వద్దు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా పర్యటనలో పెరగాలి. గ్రూప్ రాజకీయాలకు తావేవద్దు. 3 పార్టీ నేతలను కలుపుకొని వెళ్ళాలి. ఆ బాధ్యత ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. నామినేటెడ్ పదవులపై కసరత్తు జరుగుతుంది. మొదటిసారే ఏమీ రాలేదని అనుకోవద్దు. అందరికీ అవకాశం ఇచ్చే బాధ్యత నాది. పదవి పొందాక హుందాగా ఉండాలి. ఉంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు, హుందాగా ఉంటున్నారు. చిల్లరగాళ్ళు కొంతమంది, చిల్లర అంటే ఎమ్మెల్యేలనే కాదు కానీ కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు మరీ చిల్లరగా ఉండటం ఆ పార్టీకి సమస్యగా మారింది. కొంచెం ప్రచారం, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నా బయటకు వచ్చేస్తుంది. ఏమీ చేయదులే, ఎవరికి తెలియదులే అనుకునేటట్టు వీళ్ళు వెళ్తున్నారు. కానీ ఈరోజు పెద్దగా వార్తలు లేవండి. అంతా కూడా ఈ జనసేన పార్టీ సభ అండ్ పవన్ కళ్యాణ్ గారి మీటింగు ఇదే సరిపోయింది. మొత్తం అన్నింటిలో అవే వేసినట్టున్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా మొత్తం జిల్లా పేజీలు, లోపల పేజీలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. 12వ పేజీకి వెళ్దాం. జనసేన పార్టీ సభ వేశారు 12లో. 13వ పేజీలో 13లో కూడా జనసేన పార్టీ సభ చూసారా. జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చూడండి.
ఆంధ్రజ్యోతిలో మొత్తం 3 పేజీల్లో వేశారు. జనసేన పార్టీ మీటింగ్కి సంబంధించి 3 పేజీల్లో వేశారు ఫుల్గా. ఈ పేజీ ఒకటి, 13వ పేజీ, 12వ పేజీ, ఫస్ట్ పేజీ మొత్తం వేశారనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా జయ జయ కేతనం అని ఒక ఆఫ్ రికార్డ్ అంటే ఒక ఆఫ్ బీట్ అంశాన్ని కూడా ఇచ్చారు. సో ఇవండి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.